నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుగాలిమెట్ట ఏపీ మోడల్ స్కూల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. మున్సిపల్ పార్కును తనిఖీ చేసిన కమిషనర్. పార్క్ అభివృద్ధి పనులకు శ్రీకారం. వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం ప్రారంభం. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే చర్యలను ఇజ్రాయెల్ వెంటనే నిలిపివేయాలని పట్టణంలో సంఘీభావ ర్యాలీ. పొగాకు రైతులను ఆదుకోవాలని, పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతూ జేసీకి వినతి. పాణ్యం మండలం సుగాలిమెట్ట ఏపీ మోడల్ స్కూల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోడల్ పాఠశాలలోని విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటిస్తూ విద్యాభ్యాసం, పాఠశాలలోని సౌకర్యాలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటి వసతి, అప్రోచ్ రోడ్ సమస్యగా ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం, సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రయోగశాలలోని అన్ని పరికరాలు ఉన్నాయా లేదా సంబంధిత వివరాలపై ఆరా తీశారు. మోడల్ పాఠశాలతో పాటు చుట్టూ పరిసర ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలకు అవసరమైన త్రాగునీటి వసతి, సీసీ రోడ్డు తదితర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఉన్నారు. అనంతరం 10వ తరగతి గదిని పరిశీలిస్తూ విద్యార్థులతో ముచ్చటిస్తూ ఉపాధ్యాయురాలుగా మారి ఇంగ్లీష్ క్లాస్ తీసుకుని పాఠ్యాంశాలపై ఎలా ఆలోచించాలి, భవిష్యత్తులో పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి తదితర అంశాలపై విద్యార్థులకు ఉద్బోధించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తూ ఆహార పదార్థాలను పిల్లలకు తినిపించారు. వంటశాల, స్టోరూంలో నిల్వ ఉన్న సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహార పదార్థాలను అందించాలని సూచించారు. ఏపీ మోడల్ స్కూల్లో ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రిన్సిపల్ను, ఎంఈఓను కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల మున్సిపల్ పరిధిలోని టౌన్ హాల్ ప్రక్కనున్న మున్సిపల్ పార్కును నూతనంగా వచ్చిన కమిషనర్ శేషన్న తనిఖీ నిర్వహించి పార్క్ అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతున్నది. వాకర్స్ తో మాట్లాడి అవసరమైన వాటిని ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కమిషనర్ చొరవ చూపి పార్క్ అభివృద్ధికి కృషి చేయడాన్ని స్థానిక కౌన్సిలర్ తమీం మరియు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి వాకర్స్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని వారు కమిషనర్ను కోరారు.
ఈరోజు చాలా సంతోషం. కొత్తగా వచ్చిన కమిషనర్ గారు మొట్టమొదటిగా 11వ వార్డైన మన మున్సిపల్ పార్క్కి విజిట్ చేసినారు. ఇక్కడ పరిసరాలన్నీ నిన్నటి నుంచి అబ్జర్వ్ చేసి ఈరోజు ఒక మంచి గ్యాంగ్ వర్క్ లాగా ఇక్కడ ఫస్ట్ ఏవైతే నెససరీ వాకర్స్కి అందించాలో అవన్నీ పనులు త్వరగా హడావుడిగా తొందరగా అన్ని చేపిస్తా ఉన్నారు. చాలా సంతోషం. ఇలానే రానున్న రోజుల్లో ఒక మంచి కోఆర్డినేట్ చేసుకొని వార్డు వాళ్ళతో ప్రజలతో అందరితో కలిసిమెలిసిగా నంద్యాలని మంచి అభివృద్ధి ప్రదంలో తీసుకువెళ్ళాలని మేము కమిషనర్ గారిని కోరుకుంటున్నాము. చాలా సంతోషం అనేది. మొట్టమొదట మన నంద్యాలకు కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి స్వాగతం పలుకుతున్నాం. కొత్త కమిషనర్ గారి సారథ్యంలో మా మిత్రుడు తమీం గారి వార్డు పార్క్, మెయిన్ పార్క్ ఇది, నంద్యాలకు ఇంపార్టెంట్ పార్క్ ఇది. ఈ పార్కును డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కమిషనర్ గారు ఇక్కడికి వచ్చి మా తమీం గారి ఆధ్వర్యంలో ఇంత హంగామాగా మొత్తం నంద్యాల పట్టణంలోని శానిటేషన్ వర్కర్స్ అలా ఇక్కడికి పిలిచి శుభ్రం చేస్తున్నందుకు కమిషనర్ గారికి, తమీం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పార్క్ అభివృద్ధి కొరకు ఎంతో అవసరం ఉంది. మొత్తం కూడా క్లియర్ చేయాలని చెప్పి, వాకింగ్ ట్రాక్ కూడా మట్టి ట్రాక్ ఏర్పాటు చేయాలని చెప్పి తమీం గారు కోరడం జరిగింది కమిషనర్ గారిని. అన్ని కార్యక్రమాలు కూడా కొత్త కమిషనర్ గారు మెయిన్ ప్రయారిటీ పార్క్ ఇది నంద్యాలలో, ఈ పార్కును బాగా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ముందస్తు వర్షాకాల పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తోందనే కార్యక్రమం ప్రారంభం చేపట్టడం జరిగిందని నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పేర్కొన్నారు. ఆయా గ్రామాల పరిధిలో నిర్వహించే పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులు పాల్గొని లాభసాటి వ్యవసాయానికి వ్యవసాయ శాఖ అధికారులు తెలిపే సూచనలు పాటించాలని కోరారు. అలాగే రైతులకు అవసరమైన వాటిని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేస్తే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పొలం పిలుస్తుంది ప్రోగ్రాం అనేది ఈ రోజు నుంచి మనకి మొదలవుతుంది. ఎందుకంటే మనకి పంట వర్షాలు కూడా చాలా ముందస్తుగా రావడం జరిగింది. ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ముందస్తుగా పెడితే రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజు నుంచే పెట్టడం జరిగింది. పొలం పిలుస్తుందిలో రైతులు ముఖ్యంగా కోరేది ఏంటంటే, రైతులు తప్పనిసరిగా పొలం పిలుస్తుంది కార్యక్రమంలో మీ గ్రామంలో మీ ప్రాంగణంలో జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా అది హాజరయ్యి మీ యొక్క డౌట్లు కానీ ఏదన్నా ఉంటే మీకు అవి నివృత్తి చేసుకోండి అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర. లేదు అక్కడ పరిష్కరించకపోయినట్టయితే లేని విషయాలు ఉంటే వాళ్ళు మా దృష్టికి తేవటం జరుగుతుంది. మేము దాన్ని స్టేట్ లెవెల్లో కమిషనర్ గారి దృష్టిలో పెడితే కమిషనర్ గారి నుంచి ముఖ్యమంత్రి గారి లెవెల్ వరకు వెళ్తాయి. ఉదాహరణకి మీకు ఫార్మ్ మెకనైజేషన్ మన దగ్గర యంత్ర పరికరాలు అనేది మనకు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో లేదు. యాక్చువల్గా మీ పొలం పిలుస్తుందిలో ప్రోగ్రాంలో మీరు అడిగారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అది ఆ బడ్జెట్ని మనకి ఇచ్చి మీకు వ్యక్తిగత పరికరాలు కూడా సబ్సిడీ కింద సరఫరా చేయబడినాయి. అదే ఉదాహరణ మీకు. ఇలాగే టొబాకో కూడా ఇట్లాగా టొబాకో వేయమని వీళ్ళు వచ్చి అడుగుతారు. అటువంటి సమయంలో కూడా మీకు పొలం పిలుస్తుంది ప్రోగ్రాంలో అది మా దృష్టిలో పెట్టున్నట్టయితే ఒకవేళ వాళ్ళు ఎవరైనా కంపెనీ వాళ్ళు పొగాకు వేసుకోవటానికి వచ్చితే వేయమని అడిగితే వాళ్ళకి ఏమేమి రక్షణగా మీకు ఏమేమి కావాలనేది కూడా వ్యవసాయ అధికారులు చెప్పటం జరుగుతుంది. వాళ్లే మీకు విట్నెస్గా కూడా ఉండటానికి జరుగుతుంది పొగాకు వాళ్ళకి, ఆ కంపెనీలకి. ఇది కూడా రైతులు పొలం పిలుస్తుంది ప్రోగ్రామ్ని మీకు ఇమీడియట్గా అవసరమా, మనకి ఇప్పుడు అవసరమా అని కాకుండా మనకి దూరదృష్టితో అది కంపల్సరిగా అవసరమని భావించి మీరు దాంట్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతాను. ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా దేశంపై ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతూ బాంబు దాడులను చేస్తున్నదని, ఇటువంటి దాడులను వెంటనే ఆపాలని కోరుతూ నంద్యాల పట్టణంలో సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ పార్టీలు సంయుక్తంగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నాయకులు ప్రపంచ శాంతి నెలకొనాలని, వెంటనే ఇజ్రాయెల్ మరియు అమెరికా దేశం ఇస్తున్న మద్దతు నుండి వైదొలగాలని, అనేక వేల మంది ప్రజలు ఈ దాడుల వల్ల తీవ్ర గాయాల పాలయ్యారని పేర్కొన్నారు. ఈ దాడులు సరైనవి కాదని తీవ్రంగా ఖండించారు. ఇలాగే కొనసాగితే 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందన్నారు. యుద్ధం వద్దు, శాంతి కావాలని నినదించారు. వామపక్ష పార్టీ
పార్టీల ఐక్యత ఇజ్రాయెల్పై ఇజ్రాయెల్ చేపట్టే దమన కాండను ఇరాన్పై ఇజ్రాయెల్ చేపట్టే దమన కాండను ఇరాన్పై ఇజ్రాయెల్ చేపట్టే దమన కాండను యుద్ధం వద్దు యుద్ధం వద్దు యుద్ధం మొదలడు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను వామపక్ష పార్టీల ఐక్యత ప్రపంచ శాంతికి విఘాతం కల్పించే పద్ధతుల్లో ఇజ్రాయెల్ వెనకల అమెరికా దేశం ప్రపంచ శాంతికి భంగం కలిగించే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తూ ఉంది. మనందరికీ తెలుసు, పాలస్తీనా అనే భూభాగంలోకి ఇజ్రాయెల్ గత 30 సంవత్సరాలుగా చొచ్చుకుంటూ వచ్చి ఈరోజు ఇజ్రాయెల్ పాలస్తీన్స్ మొత్తాన్ని కూడా ఈరోజు ఆ దేశం నుంచి తరిమేయడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులు ఏదో దాడులు చేశారని చెప్పి ఆ పేరు మీద పాలస్తీన్ల మీద ఈరోజు పన్నిగట్టుకొని ఇజ్రాయెల్ నిత్యం దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ నిజంగా హమాస్ తీవ్రవాదుల మీద దాడి చేయాలనుకుంటే నిజంగా తీవ్రవాదుల మీద దాడి చేయాలి. కానీ ఇజ్రాయెల్ నివాస ఆవాసాలపై ఈరోజు బాంబుల వర్షం కురిపించింది. సుమారు 2 లక్షల మందికి పైగా ఈరోజు గాయాలయ్యి నిరాశ్రయమైనటువంటి పరిస్థితి పాలస్తీన్లో జరుగుతూ ఉంది. అట్లా పాలస్తీన్లో ఉన్నటువంటి గాజా ప్రాంతంలో కూడా వేలాది మంది అక్కడి ప్రజలు ఈరోజు గాయపడ్డ పరిస్థితి ఉంది. ఈరోజు 26,000 మంది ఇప్పటికే పాలస్తీన్స్ మృతి చెందారు. అందులో అత్యధిక మంది 55,000 మంది మృతి చెందారు. వారందరిలో కూడా చంటి పిల్లలు, మహిళలు, వృద్ధులే అత్యధిక మంది ఉన్నారు. అంటే ఈరోజు హమాస్ పేరు మీద పాలస్తీన్ మీద టార్గెట్ చేసి ఈరోజు సాధారణ ప్రజల్ని, అమాయక ప్రజల్ని బలిగొండే పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని అమెరికా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ ఈరోజు పాలస్తీన్ల మీద గురిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అమెరికా మొన్న పహల్గాము దాడి సందర్భంగా పాకిస్తాన్, భారత్ యుద్ధం చేయకోకుండా శాంతి ముద్దని చెప్పి నేను ఆపాను అని చెప్పేసి ట్రంప్ ఒకవైపు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మన ప్రధానమంత్రి మాట్లాడట్లేదు. మరి అదే ట్రంప్ ఈరోజు పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఎందుకు శాంతి కావాలి, యుద్ధం వద్దు అని చెప్పి ట్రంప్ వాదించలేకపోతున్నాడో ఈరోజు అర్థం కాని పరిస్థితి. ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడులు చేస్తూ దానికి వ్యతిరేకంగా ఈరోజు వామపక్ష పార్టీలు నిరసన తెలుపుతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించే విధంగా అక్కడున్న ప్రజలను దాడులు చేస్తూ హమాస్ ఉగ్రవాదులని, హమాస్ అని, ఉజ్వల్లా అని చెప్పి వాళ్ళ పేరు చెప్పి ప్రజలపైన దాడులు చేస్తూ పెద్ద పెద్ద భవంతులు కూడా నాశనం చేస్తూ వాళ్ళను అక్కడి నుంచి తరిమేసే పద్ధతుల్లో ఇజ్రాయెల్ పాల్పడుతున్నది. దానికి నిరసన తెలుపుతూ ఈ రోజు వామపక్షాలు నిరసన తెలుపుతున్నాయి. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, యుద్ధాలు వద్దు, యుద్ధాల వలన ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు నిరాశ్రయాలు అవుతారు, వేలాది మంది చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి శాంతి కావాలనేటువంటి నినాదంతో ఈరోజు పాలస్తీనా పైన, అదేవిధంగా పాలస్తీనా పైన, ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేపట్టేటువంటి దమనకాండను వ్యతిరేకిస్తూ ఈరోజు సంఘీభావ దినంగా పాటించడం జరుగుతుంది. ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ కు, అదేవిధంగా భారతదేశానికి యుద్ధం జరిగే సందర్భంలో ట్రంప్ గారు ప్రపంచ శాంతి కావాలి, వీరిద్దరు యుద్ధం చేసుకోవద్దు, యుద్ధాన్ని ఆపివేయాలి, శాంతి కావాలని చెప్పి ఈరోజు ఇజ్రాయెల్ చేపట్టేటువంటి దమనకాండను సమర్థించడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి కావాలి, వీలైతే అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ఒక పక్క నినాదం చేస్తుంటే ఈరోజు ట్రంప్ గారు అన్ని దేశాలపైన గుత్తాధిపత్యం చెలాయించాలి, అన్ని దేశాలపైన మాదే పెత్తనం ఉండాలనేటువంటి నినాదం తీసుకొని ఇజ్రాయెల్ అండగా నిలవడం అనేటువంటిది చాలా దుర్మార్గము. పాలస్తీనా పైన, ఇరాన్ పైన చేపట్టేటువంటి దమనకాండ వలన ఈరోజు ఇప్పటికే 55,000 మంది చనిపోయినారు, 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులైనారు. వీరంతా సాధారణ ప్రజలే. కాబట్టి యుద్ధాల వలన ప్రజలు నిరాశ్రయులవుతారు, దేశాలన్నీ నాశనం అవుతాయి. కాబట్టి దేశాల మధ్యన శాంతి చర్చలే ఫలించాలని చెప్పేసి ఈరోజు వామపక్ష పార్టీలుగా కోరుతున్నాము.
పొగాకు రైతులు ఆరుగాలం పండించిన పొగాకును పొగాకు కంపెనీలు కొనుగోలు చేయలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, నష్టపోతున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి పొగాకును కొనుగోలు చేయాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ను కిసాన్ మోర్చా నాయకులు, ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి, గౌరవ అధ్యక్షుడు తూము శివారెడ్డి, ఇతర నాయకులు కలిసి రైతుల తరపున వినతి పత్రాన్ని అందజేశారు. ఈరోజు స్థానిక నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి అలాగే జాయింట్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. పొగాకు రైతులు ఏ విధంగా తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. 6 కాలం పంటలు పండినప్పటికీ ఇక్కడ పొగాకు రైతులు పండించిన పంటను కొనుగోలు లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానిపై ఈరోజు మేము జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వాళ్ళకు జరిగిన సమస్యలు కొనుగోలు చేయాలని, అలా పొగాకు కొనుగోలు చేయాలని చెప్పేసి వాళ్ళ దగ్గరికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. దీనిపై జేసీ గారు స్పందించి ఇమీడియట్ గా దీన్ని అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకునే విధంగా, అలాగే కలెక్టర్ గారితో మాట్లాడి చర్యలు తీసుకునే విధంగా మాకు తెలియజేయడం జరిగింది. ఈరోజు కర్నూలు జిల్లాలో లక్షల కొద్ది వేళ్లు పొగాకు రైతులు పండించడం అనేది, ఈ కంపెనీలు కొనుగోలు చేయడం చాలా స్తబ్దంగా ఉంది. అందువల్ల చాలా వర్షాకాలం రావడంలో రైతు ఆ స్టాక్ ఉంచుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అందువల్ల ప్రభుత్వం చర్యలు తీసుకొని వీలైనంత త్వరలో పొగాకును కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం కిసాన్ మోర్చా కోరడం అయింది. సంవత్సరం నుంచి పండించిన పంటను, పొగాకు పంటను ఇంతవరకు కొనుగోలు చేయడం సరిగా లేదు కాబట్టి ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులకు న్యాయం చేయాలని, అలాగే మూలసగ్రము నంద్యాల జిల్లాలో సర్వీస్ ఇనాం కింద భూములను మార్చడం జరిగింది. ఆ సర్వీస్ ఇనాములను తొలగించి రైతులకు న్యాయం చేసి వాళ్ళు గతంలో ఏ విధంగా రికార్డ్ అయిందో అదే విధంగా చేయాలని, కనీసం 90 సంవత్సరాల నుంచి కొన్ని దానిని సర్వీస్ ఇనాంగా మార్చడం రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సర్వీస్ ఇనాంను తొలగించి ఈ నంద్యాల జిల్లా రైతులందరికీ కూడా న్యాయం చేయాలని కలెక్టర్ గారికి కూడా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుగాలిమెట్ట ఏపీ మోడల్ స్కూల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. మున్సిపల్ పార్కును తనిఖీ చేసిన కమిషనర్. పార్క్ అభివృద్ధి పనులకు శ్రీకారం. వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం ప్రారంభం. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే చర్యలను ఇజ్రాయెల్ వెంటనే నిలిపివేయాలని పట్టణంలో సంఘీభావ ర్యాలీ. పొగాకు రైతులను ఆదుకోవాలని, పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతూ జేసీకి వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.